UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు జానీ మాస్టర్ అంటే చాలా మందికి భయం ఉందా? ఉంది. సో ఎందుకని భయం? అంటే ఏదో చేస్తారనా, లేకపోతే షూట్లకి రానివ్వరు, లేకపోతే మనకి ఇలా ఉండవనా? జానీ మాస్టర్ ఒక్కడని కాదన్న, సారీ, ఏ పెద్దవాడితో గొడవ పెట్టుకోవాలన్నా ప్రతి ఒక్క చిన్నవాడు భయపడాల్సిందే. ఎందుకంటే ఎక్కడ రానివ్వడో అనే ఒక భయం ఉంది. ఎందుకంటే అందరూ పేరు ఉపయోగించుకుంటారు కదన్న. ఇప్పుడు లేకపోతే ఇంతమంది సిమిలర్ కొరియోగ్రాఫర్స్ రారు అలా అని. సో ఇప్పటికైతే అతను అంటే భయం ఉందంటారు. ఉంది చాలా మంది. ఓకే, అంటే కొంతమంది వరకు చూసుకుంటే నాకు లాస్ట్ టైం యూనియన్లో మీటింగ్ అయింది అండ్ టీఎఫ్పీసీలో మీటింగ్ అయింది, ఛాంబర్లో, ఫిలిం ఛాంబర్లో. అంటే ఒక వ్యక్తి మీటింగ్లు అవుతున్నాయి, తప్పు చేసినప్పుడు పెద్దగా చేస్తున్నారు, తర్వాత ఏమైందంటే అవి ఎక్కడ కనిపించట్లేదు. సో వీళ్ళకి ఒకవేళ తప్పు చేశారని చెప్తే అంటే ఈ ఇండస్ట్రీలో కావచ్చు, ఈ దీంట్లో తీసేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉంది కదన్న, ఆల్రెడీ జానీ మాస్టర్ తీసేసారు, ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించారు కదా ఆల్రెడీ. అట్లనే ఇంకొన్ని స్ట్రాంగ్ రూల్స్ వస్తే కూడా బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఉన్నాయి రూల్స్, ఉన్నాయి. పేమెంట్స్ ఆపేస్తే తీసేయాలి, కొరియోగ్రాఫర్ని నామినేట్ చేసేసేయాలి, ఉన్నాయి రూల్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇప్పుడే ఆల్రెడీ ఒకటి వచ్చింది. సో జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలని, అత్యాచార ఆరోపణలో జైల్లోకి. సో అంటే వేటు న్యూస్లో వచ్చింది. సో ఇప్పుడు ఒకసారి నువ్వే చూసుకో, అంటే నువ్వు ఇంత పోరాడుతున్నావు కాబట్టి గుడ్ న్యూస్ నీకు గుడ్ న్యూస్ అవుద్దేమో అని. చెంచల్ కూడా జైల్లో. సో ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను ఓపెన్ చెప్తున్నా అన్న, గవర్నమెంట్కి ఇలాంటి విషయాలలో ఇప్పుడు ఏంటంటే వేటు న్యూస్లో జస్ట్ ఇప్పుడే అప్లోడ్ అయింది. సో ఆల్రెడీ సెన్సల్ కూడా జైల్లోకి వెళ్ళారని. సో అయితే జానీ మాస్టర్ అయితే రిమాండ్లోకి వెళ్ళారు. ఇప్పుడు నీ టాపిక్ మాట్లాడు, ఏంటి సార్? నేను ఒకటే చెప్తాను, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అంటే ఇది నా వల్లనో లేకపోతే ఎవరి వల్లనో నాకు తెలియదు, కానీ నేను చెప్పిన మాటలు కూడా వెళ్ళినాయి అని చెప్పేసి నేను అనుకున్నా. గవర్నమెంట్ వరకు వెళ్ళినాయి అంట నా మాటలు కూడా. బట్ నేను ఓపెన్ చెప్తా, ఇప్పటికైనా ఆలోచించండి, యూనియన్ మెంబర్స్ అయినా ఎవరైనా కానీ మారి ఇంకో ముందడిగేయండి ప్లీజ్. ఇంకో 4-5 డాన్సర్స్ రండి, నేను ఒక్కరిని కాదు, ఇంకో 4-5 డాన్సర్స్ అయినా యూనియన్ నుంచి అయినా, మెయిన్ యూనియన్ నుంచి ఎవరన్నా ఒక్క పర్సన్ వచ్చింది అనుకోని యూనియన్ నుంచి మారిపోతుంది అంతా. ఓకే, ఇప్పుడు జానీ మాస్టర్ వెళ్ళిండు, పర్టికులర్గా వెళ్ళిపోయింది అనుకో అన్న, ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్కి భయం ఉంటుంది. యూనియన్ చరిత్రలో నిలిచిపోతుంది ఈ మాట. ఎందుకంటే చాలా పెద్ద మనిషి ఆయన, చిన్న మనిషి కాదు కదా, యూనియన్ చరిత్రలో నిలిచిపోతుంది. అంటే జానీ మాస్టర్ అనే ఒక వ్యక్తి నిజంగా చూసుకుంటే, అంటే ఒకవైపున కొరియోగ్రాఫర్ ఎంత ఇదో అసలు పొలిటికల్కి కూడా అంతే పవర్ ఉందనే ఒక టాక్ అయితే గట్టి ఉంది. సో అంటే అలాంటి వ్యక్తికి కూడా ఏదైనా క్రైమ్ చేస్తే శిక్ష పడుతుంది అని నిరూపించారు ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే మహేష్ అనే ఒక వ్యక్తి వస్తే ఎంతో కొంత కదిలింది. సో ఇలాంటి మహేష్లు వస్తే ఇంకా బాగుంటదేమో కదా. నేను అదే అంటున్నా అన్న, ప్రతి ఒక్కరు రండి, నేనని కాదు. నేను ఓపెన్ చెప్తా, ఇంకోటి చాలా మంది అంటున్నారు అవసరమా నీకు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో నాకు అవసరమని అర్థమైంది కదా ఇక్కడ చూస్తే, అవసరమా అని చెప్పేసి అంటున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించండి, మీకు అనవసరం అని ఎందుకు అనుకుంటున్నారు? వై బికాస్ అదే ప్లేస్ లో మన అక్కో మన చెల్లో ఎవరో ఒకరు ఉంటారు. ఆలోచించి ముందడిగేయండి. ఎందుకంటే ఇప్పుడు అన్న లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మా అమ్మ సీరియల్స్లలో చేద్దాం అనుకుంది. ఇదే ఇష్యూ మా అమ్మకి జరుగుంటే, నా సొంత అమ్మకి జరుగుంటే. సో చాలా అన్ని తీసుకోవాలి, అన్ని శాంపుల్స్ గా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు వస్తే రేపటి రోజు నువ్వు ముందుకు వచ్చినందుకు నీకు కూడా చిన్న ఉంటది, ఏదన్నా ఎక్కడో ఒక దగ్గర గుర్తిస్తారు. నేను అది చెప్తున్నాను. అండ్ గతంలో ఇంకోటి చూసుకుంటే, అంటే ఈ అమ్మాయి విషయం అనేది కొంచెం పక్కన పెడితే, గతంలో సతీష్ మాస్టర్ అనే ఒక సతీష్ డాన్సర్ అనుకుంటా, సో సీనియర్ డాన్సర్. అవును. సో తను కూడా ఇలాగే ఒక కేసు పెట్టారు, జానీ మాస్టర్ నన్ను వేధిస్తున్నారు, నాకు ఎక్కడ పని లేకుండా చేపిస్తున్నారని యూనియన్లో కంప్లైంట్ ఇచ్చారు, ఇంకో దగ్గర కంప్లైంట్ ఇచ్చారు. ఇలా ఎన్ని దగ్గర కంప్లైంట్ ఇచ్చినా ఫైనల్ గా అతనికి ఇంకా న్యాయం జరగలేదన్న. బట్ ఇప్పుడు ఒక అమ్మాయి విషయంలో ఒక కంప్లైంట్ చాలా ఫాస్ట్ గా. నేను ఏమంటున్నా అన్న, ఇప్పటికీ ఒకవేళ ఆ అమ్మాయిని సైడ్కి తీసుకెళ్లి అమ్మాను కాంప్రమైజ్ అవ్వు, కంప్లైంట్ రిటర్న్ తీసుకో అని చెప్పి ఆ అమ్మాయి తగ్గిందంటే మాత్రం మళ్ళీ ఫ్లాప్ అన్న మొత్తం. ఓపెన్ చెప్తున్నా. కానీ ఆ అమ్మాయి తగ్గకుండా ఇప్పుడు ఎంతైతే స్ట్రాంగ్నెస్ గా నించుందో అదే స్ట్రాంగ్నెస్ తో నించోవాలని నేను అనుకుంటున్నాను. సో ఆ సతీష్ మాస్టర్ విషయంలో కావచ్చు, ఇంకొంతమంది విషయం చాలా జరిగినాయి. ఏంటంటే ఇప్పుడు మీరైనా టాపిక్ వచ్చిందని మాట్లాడుతారు, నేనైనా టాపిక్ వచ్చింది రాలేదు, ఏ విషయం రాదు. ఎందుకు వస్తుంది? ఇప్పుడు మీరు ఇప్పుడు యూనియన్ లో మీరు నాతో పాటు డాన్సర్ అనుకోండి, మనం ఇద్దరం ఏం ఆలోచిస్తాం, అరే వానికి అట్లా జరుగుతుంది, వాడే అంత పోరాడుతుండే ఏమైతలేదు, ఇప్పుడు వస్తున్నా నేను, నాకేం చేస్తారు రా బయల్లో, జరిగిపోమా సేమ్ హ్యాస్ ఇట్ ఇస్. అది అంటే ఆడియన్స్కి ఎలా అంటే, జనాలకి డాన్సర్లు సో ఏదో ఒక డీ జోడి లేకపోతే ఇంకోటో అంటే వాళ్ళకంటూ టాలెంట్ చూపించుకుంటూ ఒక కొరియోగ్రాఫర్లు అవుతున్నారు, సో సినిమాలు చేసుకుంటున్నారు అనే ఒక స్టేజ్ వరకు మాకు తెలుసు ఆడియన్స్.
బట్ అక్కడ ఏం జరుగుతుంది అనేది గత లోపల- కొన్ని రోజులుగా లోపల చాలా పాలిటిక్స్ ఉన్నాయి. ఇంట్లో నుంచి పంపించే ఫ్యామిలీస్ అయినా కానీ ఉమ్, నేను ఒకటే చెప్తా అన్న, ఇంట్లో మొగోడైనా ఆడేమైనా ఉమ్, యూనియన్ నుంచి ఒక సాంగ్ చేసి వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చి రాత్రి 2 గంటల వరకు ఏడ్చిన రోజులు ఉన్నాయి డాన్సర్స్. ఓకే కానీ ఎవరు పట్టించుకోరు, ఇంట్లో వాళ్ళకి మేము చెప్పుకోలేము. ఉమ్, వై బికాస్ చెప్తే వెళ్ళకు, ఫ్యామిలీ ఇంతే అంటది, ఉమ్, వెళ్ళకరా అంత స్ట్రగుల్ చూసుకొని ఎందుకు వెళ్ళేది, ఉమ్, అమ్మాయి అయితే వెళ్ళకమ్మా భయం అవుతుంది మాకు అని చెప్పేసి అంటారు. కానీ మేము ఏది చెప్పకుండా ముందుడికి వెళ్ళి మాది మేము చేస్తుంటే ఇప్పుడు ఇవన్నీ కథలు అవుతున్నాయి. ఓకే మహేష్, అంటే నాకెందుకు నీ మాటలు కొంచెం ఆనెస్ట్గా అనిపిస్తున్నాయి కాబట్టి నేను కూడా ఆనెస్ట్గా అడుగుతా. ఇప్పుడు ఈ అమ్మాయి ఓకే కేసు పెట్టిందో లేకపోతే సమ్మెక్స్ పక్కన పెడితే కొంతమంది అమ్మాయిలు దేనికైనా రెడీ అని కొంతమంది కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మరి ఏం చెప్తావు? ఎందుకంటే అలాంటి వాళ్ళ వల్ల జెన్యున్గా ఉన్న అమ్మాయిల మీద జెన్యున్గా ఉన్న అబ్బాయిల మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. ఎఫెక్ట్ అని కాదన్న, మీకు ఒకటి అర్థమవుతుందా, అలాంటి వాళ్ళ వల్లనే కొరియోగ్రాఫర్స్ ఇంకా అదే లైన్ లోకి వెళ్తున్నారు. అంటే ఈ అమ్మాయి వచ్చింది, ఈ ఇంకొక అమ్మాయి ఎందుకు రాదు ఆ, అనే లైన్ లోకి వెళ్ళిపోతారు. ఉమ్, సో నేను అందరికి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కైనా డాన్సర్ కైనా ఒకటే చెప్తా, వాళ్ళు కమిట్మెంట్ అడుగుతురా ఉమ్, అని చెప్పేసి కొట్టండి. ఉమ్, లేదు మీకు దగ్గర ఉన్న ఛానల్కి వెళ్ళండి, ఆ చిన్న ఛానల్ పెద్ద ఛానల్ లేదు, మీరే ఫోన్ తీసుకోండి, ఉమ్, ఒక ట్వీట్ ఏదో ఒకటి పెట్టేసేయండి, ఉమ్. ఆటోమేటిక్ రోడ్ మీకు లాగి కొట్టండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.